సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. నాగార్జున కాబోయే కోడలు శోభితా దుల్లపల్ల వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటే కోరుకున్నారు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. అదేంటంటే ట్రెడిషనల్గా మాత్రమే మా మా అమ్మాయి పెళ్లి జరగాలి, మాకు కావాల్సింది అదొక్కటే, ఇంకేది కాదు అని చెప్పేసి చెప్పారట. నాగార్జున కూడా నేను ఆ మంత్రాలు వినాలనుంది, నాకు ఆ పద్ధతిలో పెళ్లి జరగాలనుంది, మా నాన్నగారు ఆశీస్సులు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాయి, అక్కడే జరగాలి అని చెప్పేసి కూడా చెప్పారట. సో దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. మంచిదే కదమ్మా, ఎవరైనా సరే అలాగే కోరుకుంటారు బేసికల్లీ. అంటే ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీల పెళ్ళి అంటే శుభలేఖ ఎట్లుంటుందో, ఫోటోషూట్లు ఏ రేంజ్లో ఉంటాయో, రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇస్తున్నారంట, భోజనాల్లో మెనూ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావట్లేదు, ఎంత ఖర్చు పెడుతున్నారు, సెట్ ఎలా వేస్తున్నారు, ఈవెంట్ ఎవరికి ఇచ్చారు, క్యాటరింగ్ ఎవరికి ఇచ్చారు, ఫోటోగ్రఫీ ఎవరికి ఇచ్చారు, స్టైలింగ్, డ్రెస్, కాస్ట్యూమ్స్ ఎవరికి ఇచ్చారు, ఇవన్నిటి మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అండ్ ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఒక హైఫై మ్యాగజైన్స్ ఉంటాయి, మంచి మంచి హైఫై మ్యాగజైన్స్. ఆ మ్యాగజైన్స్లో వాళ్ళ ఫోటోలు పడాలి, ఆ పెళ్ళికి సంబంధించిందంతా పడాలి. వచ్చిన గెస్ట్లందరికీ వాళ్ళ ఫోటోలు కూడా పడాలి. ఆ మ్యాగజైన్లో కనీసం కవర్ పేజ్లో నుంచి మెయిన్ స్టోరీ మీద అయి ఉండాలి. ఇది ఓ సెలబ్రిటీ వెడ్డింగ్ ఇవాళ రేపు కోరుకునేది. ఇలాంటి వెడ్డింగ్ నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఘనంగా ఉంటుంది. నీ ఇష్టం, అవధులు లేవు దానికి. 10 కోట్లలో చేయాలంటే 10 కోట్లలో చేసుకోవచ్చు, 100 కోట్లలో చేయాలన్నా చేసుకోవచ్చు. నీ మీద ఒక ఈవెంటోడు, ఓ బట్టలోడు, లేకపోతే ఓ క్యాటరింగ్ ఓడు బ్రతుకుతాడే తప్ప నీ కొరిగేదే ఉండదు. ఏదో ఘనంగా ఎలగబెట్టామని తృప్తి. 10 మందిలో మాట్లాడుకుంటారు, బాగానే ఖర్చు పెట్టారంట, చాలా అమ్మయ్య, నా గురించి అందరూ మాట్లాడేసుకున్నారు, ఇలా ఉంటుంది. ఈ టైప్ పెళ్ళిళ్ళు ప్రతి సెలబ్రిటీ దాంట్లో అందరూ వెళ్ళి తొంగి చూస్తూ ఉంటారు, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని. కానీ ఇప్పుడు నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు తీసుకున్న డెసిషన్ అంటే వాళ్ళ అమ్మాయి తరఫున వాళ్ళు అడిగారు ఏమని, పెళ్ళి ఇలాగే జరగాలి అని. యాక్చువల్గా అమ్మాయి తరఫున వాళ్ళు అడగడం ఏంటి, అమ్మాయి తరఫున వాళ్ళగా పెళ్లి చేసేది. అంటే నాకు పెళ్ళి ఈ పద్ధతిలో కావాలి అని అడిగారట. అడిగారు, అదే చెప్తున్నా. వాళ్ళు చాలా సింపుల్గా, సాంప్రదాయబద్ధంగా, ఉన్నలో ఉన్నంత కుటుంబంలో ఉన్నోళ్ళందరూ సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా ఎక్కడ ఏవి జరగకుండా పెళ్ళి కావాలని వాళ్ళు కోరుకున్నారు. దీన్ని ఇప్పుడు చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏమని అంటే, ఓహో పెళ్ళంటే అమ్మాయి తరఫున వాళ్ళే చేయాలి కదా, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని వీళ్ళు భలే లిటిగేషన్ పెట్టారు. చెప్పుకోవడానికేమో సాంప్రదాయం సుప్పిని అని ఉంటుంది, లోపల చూస్తే దోసకాయ ఖర్చు కూడా ఉండదు, అందుకని చెప్పి కావాలనే ఇలా చేశారని రూమర్. కానీ అలాంటిది ఏం లేదు. ఎప్పుడైనా సరే సాంప్రదాయాలకు విలువ ఉండదు. అందుకే నేను ముందు అంత చెప్పా, సెలబ్రిటీల పెళ్ళి ఎందుకు ఇంత అవుతుంది అని. అవన్నీ మాట్లాడుకోవడానికి వాళ్ళు అలా చేసుకుంటారు. అలా చేసుకోలేదనుకో ఈ టైప్ ఆఫ్ రూమర్స్ అన్నీ వస్తాయి. అబ్బాయి తరఫునలో రిసెప్షన్ ఏమో గ్రాండ్గా ఇచ్చారు, అమ్మాయి తరఫునలో పెళ్ళే ఏదో తుతుమంత్రంగా చేశారు, మా అతిథులను కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇవన్నీ సినిమాల్లో చూసే కాకరకాయ కబుర్లే. ధూళిపాల వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళే కదా సార్, మేబీ అదో కొంత మంచి చేసుకుంటారు, మా చెయ్యొద్దని ఏం లేదు కదా, సంప్రదాయంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు. ఇవాళ రేపు నిజం చెప్పనా, మొన్న అనంత్ అంబానీకి కూడా నువ్వు ప్రీ వెడ్డింగ్ అంత గ్రాండియర్గా చేశారు, కానీ వాళ్ళ మనసుల్లో కూడా ఇదే మాట ఉంటుంది, సంప్రదాయంగా జరగాలి, సాంప్రదాయంగా. కాకపోతే స్టేటస్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి 10 మందిని పిలవాలి కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటారు అంతే. సంప్రదాయంగా జరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎంత పెద్దోడైనా సరే, ఎంత గ్రాండియర్ అయినా. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పనా, దీపావళి వచ్చినప్పుడు చూడు, ఎంత పెద్ద జ్యువెలరీ షోరూమ్ అయినా సరే బంతిపూలు మామిడాకులే కడతారు, కానీ ఫారిన్ పూలు కట్టరు. ఫారిన్ పూలు కూడా ఉంటాయండి. ఇవి ఉంటాయి కదా, పిచ్చి పిచ్చి పూలు అన్నీ ఏమేమో బర్త్డేలకు అప్పుడప్పుడు డెకరేషన్లో వాడతారు చూడు, డిఫరెంట్. అంటే 7 రోజులైనా వాడిపోని పూలు ఉంటాయి, అవి వాడరు. ఆ పూటకు వాడిపోయే బంతులే వాడతారు. అంటే సంప్రదాయం, వాళ్ళకి ఇష్టం. అరటి చెట్లే కడతారు, చిన్న అపార్ట్మెంట్కి వెళ్ళి అదే కడతారు, చిన్న కొట్టోడు అదే కట్టుకుంటాడు,
అంత పెద్దోడు కూడా అదే కట్టుకుంటాడు. సెంటిమెంట్. అంటే సంప్రదాయం అంటే అంత ఇష్టం జనాలకి. నేను వాడదే కట్టుకున్నాడు, నేను ఇంతో రిచ్, నేను ఇంకేదో కట్టుకోవాలంటే సంప్రదాయాలకు విరుద్ధం అది. అట్లా అంతమించి ఇంకేం లేదు. ఎవరైనా అదే కోరుకుంటారు, వీళ్ళు కూడా అదే కోరుకున్నారు.